దానికి తోడు ఈ ప్రభుత్వం ఇప్పుడు పక్కపండి మన తమిళనాడు ప్రభుత్వం ఉంది. అక్కడ సంవత్సరానికి 15 కోట్ల మీటర్లు ఆర్డర్ ఇచ్చి అక్కడ ఉన్న నేతలందరికీ అన్ని రకాల ఉన్న వాళ్ళందరికీ ఉపాధి ఇస్తామని. ఇది ఒక్క సంవత్సరం కాదు, గత 20-25 ఏళ్ల సంది ఆ స్కీమ్ కొనసాగిస్తుంది. ఏ ప్రభుత్వం మారినా కానీ ఆ స్కీమ్ అక్కడ కొనసాగుతుంది. మరి ఈరోజు మన సమస్య చిన్నది. ప్రభుత్వం తలుచుకుంటే సముద్రంలో ఒక చుక్క నీరు మనం పక్కపొండు కోట్ల పరిశీలిస్తే మనం మొత్తం తెలంగాణ మొత్తం ఉన్న పవర్లు కావచ్చు, చేనేత వర్గం మొత్తం మంచిగా ఉండే పరిస్థితి ఉంది, అందరికి ఉపాధి పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రయత్నం చేస్తలేదు. ఇతర చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం మొత్తం మన నేతల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం మనమంటే వాళ్ళకు అలుసు, మనమంటే వాళ్ళు ఎట్లా చెప్తారు తింటోళ్ళు భయప్రాంతులు పెడితే భయపడేటోళ్ళు అనే ఎక్కడ భావన మనం రాజకీయంగా వాడుకుంటూ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. సిరిసిల్లలో ప్రధానంగా 4 సమస్యలతో సిరిసిల్ల వల్ల మనం చేసే పట్టకు ధరల గిట్టుబాటు లేక ఈ రకంగా పట్టముడు అదొక పరిస్థితి అయితే, కరెంటు సమస్య ఎక్కడ భారతదేశంలో లేనటువంటి కరెంటు సమస్య సిరిసిల్లకు వచ్చింది. సిరిసిల్ల 2 రూపాయలు ఉన్న కరెంటు బిల్లును 8 కూలీ ఏ ధర ఉందో దాన్ని ఇప్పుడు మనం కరెంటు బిల్లుగా చెల్లించామనే పరిస్థితి ఇక్కడ మనకు పరిస్థితి వచ్చింది. ఉన్న కార్మికుల సమస్యను పరిష్కరించాలి, మరి పని కల్పించాలి, ఇక్కడ ఉన్న సమస్యలను వెంటనే తీర్చాలనే ఉద్దేశం లేదు. ఏమైనా వాళ్ళ రాజకీయాలకు ఇప్పుడు ఆసాంల సంఘం నుంచి చేరాల అశోక్ గారిని అట్లా గోనె పరిశ్రమ గారిని వేదిక మీదకి రావాల్సిందో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్న ప్రధాన ఉద్దేశం 3 మాసాల నుంచి మన సిరిసిల్లాలో సాంచల సప్పుడు ఆగిపోయింది. 3 మాసాల నుంచి సాంచల సప్పుడు ఆగిపోయింది. 3 మాసాల నుంచి దీని మీద ఆధారపడ్డటువంటి కార్మికులు, ఆసాములు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరికీ ఉపాధి పోయింది. చేద్దామంటే పని లేకుండా అయిపోయింది, చేతుల చిల్లిగవ లేకుండా అయిపోయింది. కుటుంబాలు గడవక తీవ్ర పోరాటాల ద్వారా తెలిపినాం, అనేక ధర్నాలు చేసినాం, రాస్తా రూపాయలు చేసినాం, మన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అధికారుల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి దాకా కూడా మన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. అయినా మన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపుతలేదు, నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. ఈ మధ్య ఈ 3 మాసాల కాలంలో ఈ సభకు విచ్చేసినటువంటి నేతలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. వేదిక మీద ఉన్నటువంటి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారికి, అదేవిధంగా ఏఐటియు రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ గారికి, అట్లాగే తెలంగాణ పవర్ వర్కర్ సీనియర్ రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్ గారికి, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండల సత్యం గారికి, దేవదాస్ గారికి, మీ దామోదర్ గారికి, మీద స్టేజ్ మీద ఉన్న సిరిసిల్ల జిల్లాలో మరొక్కసారి ఉరిసిల్ల జ్ఞాపకాలు గుర్తుకొచ్చే పరిస్థితి దాపురించింది. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్నికల సభ కాదు, కానీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అని పోరాడకుండా ఉండలేము. పోరాడకుండా ఉంటే కార్మికుల గుండె చొప్పుడు ఆగిపోద్ది. కార్మికుల గుండె కొట్టుకోవాలనంటే పోరాటం తప్పదు. చూసినాం, ఈరోజు తెల్లారేటప్పటికే లక్ష్మీనారాయణ గుండె చొప్పుడు ఆగిపోయింది. 2వ కార్మికుడు ఇక్కడ ఉరిపోసుకోవడంలో మొదట శ్రీనివాసు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇప్పుడు లక్ష్మీనారాయణ. కార్మికుల గుండె జారిపోవద్దు, ధైర్యం కోల్పోవద్దు, బాణం తీసుకోవద్దు, కొట్లాడాలి. కొట్లాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి ఒక విశ్వాసం కల్పించాల్సినటువంటి సమయం ఇది. అందుకోసమే ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి మనం పోరాటం ఆపగే అవకాశం లేదు. ఎన్నికల దారి ఎన్నికలదే, పోరాటం దారి పోరాటందే. ఈ పరిస్థితుల్లో మన పోరాటం సాగుతా ఉంది. మరి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు గత రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం, 3 ప్రభుత్వాల విధానాల మధ్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ
నలిగిపోవడానికి వీల్లేదు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నలిగిపోతే 30,000 కార్మికుల జీవితాలు బజార్న పడుతున్నాయి. సిరిసిల్ల జిల్లా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకని ఇది పార్టీల సమస్య కాకూడదు, ప్రభుత్వాల సమస్య కాకూడదు, ఇది ప్రజల సమస్య. ప్రజల పట్ల ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమస్య. అందుకే ఈ సమస్యను తక్షణం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం జాలిగుండెతో ఉన్నా ఎంతో కొంత వస్త్ర పరిశ్రమకు ఊరట కలిగే అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేనేత బోర్డును రద్దు చేసింది, టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది, ఇంటింటికి పవర్ లూమ్ ఏర్పాటు చేసుకునేటువంటి పథకాన్ని కూడా అమలు జరపలేదు. ఇప్పుడు సిరిసిల్లలో మనం చూస్తే ఇంటికో పవర్ లూమ్ కనపడుతుంది అనేక చోట్ల, ప్రతి గల్లీలో. ఈ పవర్ లూమ్స్ లో అత్యధికం ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీమ్ ఆధారం చేసుకుని వచ్చినటువంటి పవర్ లూమ్సే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ ను కూడా ఆపేసింది. ఇవన్నీ ఆపేయడంతో పాటు వస్త్ర పరిశ్రమ మీద, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ముడి సరుకుల మీద 4% ఉన్న జిఎస్టీని ఇప్పుడు 12% చేసి వస్త్ర పరిశ్రమ నడ్డి విరిచేటువంటి పనికి పూనుకున్నది కేంద్రం. అందుకని సిరిసిల్ల కార్మికులు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది అని చెప్పేసి ఇవాళ మనం చెప్పక తప్పదు. సిరిసిల్ల ఆర్థిక వ్యవస్థ ఈ రోజు కుంగిపోవడానికి కేంద్రం బాధ్యత ఉన్నది అని చెప్పి మనం ఇవాళ చెప్పక తప్పదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకు ఈ పని చేస్తున్నారు? కేంద్రం ఉన్నట్టుండి ఎందుకు చిన్న చూపు చూస్తోంది వస్త్ర పరిశ్రమని? పవర్ లూమ్స్ ని, చేనేతని ఎందుకు ఖాతరు చేయట్లేదు? చూస్తున్నాం మనం. పెద్ద ఎత్తున ఈరోజు బ్రాండెడ్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు, 1000 కోట్లకు అధిపతులుగా ఉన్నటువంటి సంస్థలను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగాలంటే ఈ పవర్ లూమ్ బిజినెస్ ఆగిపోవాలి. ఈ చేనేతగా బతకడానికి వీల్లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం తాను ఆసరాగా చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఆపేసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క స్కీమ్ లేదు చేనేత కోసం గాని, పవర్ లూమ్ పరిశ్రమల కోసం గాని. ఇది దుస్థితి. మరోవైపు గత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఈ సమస్యకు. బకాయి చెల్లించలేదు. బకాయి చేసే కొంత ఊరట ఉండేది, సకాలంలో బకాయి చెల్లించలేదు. బకాయి చెల్లించకపోవడమే కాదు, ఇప్పుడు పవర్ బిల్స్ లక్షల రూపాయలలో ఉన్నాయి. ఎందుకు లక్షల రూపాయలు పవర్ బిల్స్ పెరుగుపోయి ఉన్నాయి? కరెంటు బిల్లులు ఎందుకు ఇంత పెరుగుపోయి ఉన్నాయి? 50% పవర్ సబ్సిడీ అన్నారు. ఈ 50% పవర్ సబ్సిడీ ఉన్నట్టుండి చెల్లింపులాగిపోయినాయి. కారణం ఏంటిది? పవర్ సబ్సిడీ ఎట్లాగూ జీవో ఉన్నది కదా, అమలు జరుగుతున్నదే కదా, అది వస్తుందని చెప్పేసి బిల్లులు కట్టకుండా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కి ఈరోజు లక్షల్లో బిల్లులు తయారయ్యి ఇప్పుడు దాని మీద వడ్డీతో చెల్లించాల్సి వస్తే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? గత ప్రభుత్వం సకాలంలో పవర్ బిల్లులు కట్టి ఉంటే, ఆ సబ్సిడీని అమలు జరిపి ఉంటే ఈరోజు ఇంకొంచెం ఊరట ఉండేది ఈ సమస్యకు. అంతేకాదు, యాన్ సబ్సిడీ ఏమైంది? యాన్ సబ్సిడీ డైరెక్ట్ గా కార్మికుల జేబుల్లో పడాల్సింది, కార్మికుల చేతికి అందాల్సింది యాన్ సబ్సిడీ. యాన్ సబ్సిడీ కూడా ఎందుకు ఆగింది? గత ప్రభుత్వం ఈ పనులు చేయాల్సిన సమయంలో చేసి ఉంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. ఈ సమస్య తీవ్రత లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునేదాకా వచ్చి ఉండేది కాదు. అందుకని ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఒకటి, పాత పార్క్ ఒక భాగం, కొత్త పార్క్ గురించి కూడా భూమి తీసుకున్నారు, షెడ్లు వేసిండ్రు, కార్మికులు యజమానులుగా మారతారన్నారు. కానీ ఏ ఒక్క కార్మికుడు యజమానిగా మారలేదు. ఆ డోర్లు తెరుచుకునే పరిస్థితి లేదు.
ఎందుకు అవి ఆ షెడ్లుగానే ఉండిపోయినాయి? దాని మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టిందంతా ఎందుకు వృధా అవుతోంది? ఎందుకు తొండలు గుడ్లు పెట్టే పరిస్థితి వచ్చింది? ఇవన్నీ కూడా గత పాలకులు కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి విషయాలు. అందుకని పరస్పరం అధికారంలో ఉన్నోళ్ళు, అధికారం కోల్పోయిన వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకొని కార్మికుల్ని పక్కదారులు పట్టించొద్దు. కార్మికుల సమస్యలకు పరిష్కారం ఏందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. గత ప్రభుత్వం బకాయి పెట్టింది కాబట్టి సమస్య ముదిరేదాకా చూస్తారా? ప్రజలు నమ్మి ఓటేసిండ్రు. ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్నది. బకాయి చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రభుత్వం అట్లనే ఉంటది కదా, అధికారులు అట్లనే ఉంటారు కదా, చట్టం అట్లనే ఉంటది కదా, రాజ్యాంగం అట్లనే ఉంటది కదా. ఇది పార్టీల సొంత వ్యవహారం కాదు కదా, నాయకుల ఇంటి వ్యవహారం కాదు కదా. బకాయి చెల్లించాలి, యాన్ సబ్సిడీ చెల్లించాలి. లక్షలు పేరుకుపోయి ఉన్నటువంటి పవర్ సబ్సిడీకి మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. ఇది గత ప్రభుత్వం వైఫల్యం అనే పేరుతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పించుకోజాలదు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత, బాధ్యత అప్పచెప్పిన తర్వాత, కుర్చీలో నేను కూర్చోబెట్టిన తర్వాత ఇదంతా నీ బాధ్యత అయింది తప్ప నాకేం సంబంధం లేదంటే కుదరదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. తప్పించుకునే అవకాశం లేదు. ఒకసారి బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పించుకునేటువంటి అవకాశం లేదని చెప్తున్నాను. గత ప్రభుత్వాన్ని విమర్శించండి, నేను కూడా చెప్పినా కదా, విమర్శించండి. విమర్శించే హక్కు మీకుంది. వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఈ జిల్లాలో టెక్స్టైల్ పార్కు కార్మికుడే యజమాని అవుతాడని చెప్పింది చూసాం. అక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయన్నాం. దాని సమస్య చూడకుండానే వరంగల్లో 2000 ఎకరాల భూమితోటి పెద్ద టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి అన్నారు గత పాలకులు. అది మాత్రం వేగంగా పనులు జరిగే పరిస్థితి. ఎందుకు అని అంటే అది బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించింది కాబట్టి, అది బహుళజాతి సంస్థలకు సంబంధించింది కాబట్టి దాని పనులు వేగంగా జరుగుతాయి. కానీ సిరిసిల్ల గుండె చప్పుడును కాపాడేందుకు ఉపయోగపడేటువంటి, సిరిసిల్ల కార్మికుడు యజమానిగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి షెడ్లు మాత్రం మూతబడి ఉంటాయి. ఇలాంటి తప్పులు గత ప్రభుత్వం చేసింది. వీటన్నిటి ఫలితం ఈ రోజు సమస్య ఈ స్థితికి వచ్చింది. అయింది కదా, 120 రోజులే అయింది కదా, ఇంతలోనే మేము అన్ని పరిష్కారం చేస్తామా అని చెప్పేసి మాట్లాడితే కుదరదు. 100 రోజులైందా 120 రోజులైందా అనేది సమస్య కాదు. 3 నెలల నుంచి వస్త్ర పరిశ్రమ మూతబడితే 46వ రోజు కార్మికుల పోరాటం ఇప్పుడు సాగబట్టి మరి కార్మికులు ఏం తిని బతకాలి? కార్మికుల కుటుంబాలు ఏం కావాలి? ఇప్పుడు వస్తా నేను హాస్పిటల్కి పోయి ఆ వజ్రమని పరామర్శించడానికి పోయిన చనిపోయిన లక్ష్మీనారాయణ భార్య పాపం ఆమె రోధిస్తా ఉంది, బాధపడతా ఉంది. ఆ శోకాన్ని ఎవరు ఓదార్చారు? ఆ తల్లి బాధలు ఎవరు పరిష్కారం చేస్తారు? ఆమె మంచాన పడి ఉన్నది, మాట రావట్లేదు సరిగ్గా, పక్షవాతంతో ఉన్నది. ఆమెను చూసుకోవడానికి వచ్చినటువంటి చిన్న కొడుకు కొలువు పోయింది. పెద్ద కొడుకు ఇంట్లో అనారోగ్య సమస్య, చిన్న చాయ్ కొట్టు పెట్టుకొని ఎవరిని చూసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మీనారాయణకు ఆరోగ్య సమస్యలు 65 ఏళ్లు దాటినాయి. మరి అనారోగ్యం పాలైనటువంటి మొత్తం కుటుంబానికి మందులు ఎక్కడి నుంచి తేవాలి? మరి 3 నెలల నుంచి మూతపడ్డటువంటి పరిశ్రమని ఆదుకునే దిక్కు లేనప్పుడు కుటుంబం ఎట్లా నడవాలి? తిండి ఏం తినాలి? ఇవన్నీ సమస్యలే కదా. మరి ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఎవరు చూపించాలి? నా ప్రభుత్వం వచ్చి 120 రోజులైంది, 125 రోజులైంది, అప్పుడే అడిగితే ఎట్లా కుదురుతుంది అని చెప్పేసానంటే, ఈ సమాధానం చెప్తే ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈ సమాధానం చెప్పేటువంటి అవకాశం లేదు. పరిష్కరించే బాధ్యత నీ మీద ఉన్నది. ప్రాణం పోతా ఉంటే ప్రాణం పోతున్న వాడిని కాపాడాల్సిన బాధ్యత పాలకులది కాకపోతే ఎవరిది అవుతుంది? కార్మికులు 46 రోజులుగా పోరాటం చేస్తూ భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో అన్నదానం చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది కదా. రోడ్డు మీద భిక్షాటన చేసి కార్మికులు అన్నదానం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ స్థితి ఎందుకు వచ్చిందో చూడాల్సిన బాధ్యత పాలకులకు లేదా? అందుకని సమస్యను రాజకీయం చేయొద్దు. సమస్యను పరిష్కరించే వైపు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి 46 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి కార్మికుల పోరాటం గోడు పట్టదు. యజమాని
తెచ్చి ఉన్నారో సిఐటియు నాయకులంగా మేము డైరెక్టర్ని కలిసాం, వివరంగా వివరించాం. ఆ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కలిసి చాలా వివరంగా చర్చించాం. ఆ తర్వాత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి సహాయంతో ముఖ్యమంత్రి గారిని కలిసి మొత్తం సమస్యను రేవంత్ రెడ్డి గారికి వివరించాం. తప్పకుండా సమస్యను పరిష్కారం చేస్తారని ఆయన మాట ఇచ్చారు. మరి మాటగానే ఉన్నది, పోరాటం కొనసాగించక తప్పని పరిస్థితి దోపరించింది. మరి ఎప్పుడు పరిష్కారం కావాలి ఈ సమస్య? ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? సిరిసిల్ల గుండె చప్పుడు ఇంకెంతకాలం ఆగాలి? ఇది రోజు అందరం ఆలోచించాల్సినటువంటి సమస్య. అందుకే నిన్న పొద్దున మళ్ళా మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు గారి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి కూరపాటి రమేష్ నిన్న పొద్దున 8ంటికి వెళ్లి పొన్నం ప్రభాకర్ గారితో చాలా వివరంగా చర్చించడం జరిగింది, ఒక అరగంట పాటు. ఈ సమస్యను మీరు కాకపోతే ఎవరు పరిష్కారం చేస్తారు ఆలోచించండి అని చెప్పాల్సి వచ్చింది. ఆయన మంత్రిత్వ శాఖకు బాధ్యత ఉంది, కొన్ని బకాయి చెల్లించాల్సిన మంత్రిత్వ శాఖ పొన్నం ప్రభాకర్ గారు. అందుకని మీరు ఎన్నికల హడావుల్లో ఉంటే కుదరదు. సిరిసిల్ల సమస్యను పరిష్కరించడంలో మీ మంత్రివర్గ మీ శాఖకు కూడా బాధ్యత ఉంది అని చెప్పారు నిన్న పొద్దున.